ఓం శాంతి 24/10/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అనంతమైన అపారమైన సంతోషమును అనుభవం చేసేందుకు అనుక్షణము బాబా జతలో ఉండండి. ప్రశ్న: తండ్రి నుండి ఏ పిల్లలకు చాలా చాలా శక్తి లభిస్తుంది? జవాబు: ఎవరికైతే మేము ఈ అనంతమైన విశ్వమును పరివర్తన చేసేవారము, మేము అనంతమైన విశ్వానికి అధికారులుగా అవ్వాలి, మమ్ములను చదివించేవారు స్వయం విశ్వ అధికారులైన తండ్రి అని నిశ్చయం ఉంటుందో, ఆ పిల్లలకు చాలా శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు లేక ఆత్మలను ఆత్మిక తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని చదివిస్తున్నారు. అంతేకాక అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలే పావనంగా అయ్యి మళ్ళీ స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ విశ్వం అంతటికీ తండ్రి ఒక్కరే అను నిశ్చయము ఈ పిల్లలకు ఉంది. ఈ విశ్వం అంతటికీ తండ్రి, సర్వాత్మల తండ్రి పిల్లలైన మిమ్ములను చదివిస్తూ ఉన్నారు. ఇంత మాత్రమైనా మీ బుద్ధిలో ఉందా? ఎందుకంటే తెలివి తమో ప్రధానంగా ఇనుప పాత్రగా ఇనుప యుగముదిగా ఉంది. మీ బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఇంత మాత్రమైన దిమాగ్లో కూర్చుంటుందా? అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారు. మేము ఈ అనంతమైన విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ అనంతమైన సృష్టిని నరకము అని అంటారు. పేదలు నరకంలో ఉన్నారు అని. సన్యాసులు, షావుకారులు, గొప్ప పదవిలో ఉన్నవారు స్వర్గంలో ఉన్నారు అని అనుకుంటున్నారా? తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మానవ మాతృలందరూ నరకంలోనే ఉన్నారు. ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఇంత చిన్న ఆత్మలో జ్ఞానమంతా నిలవడం లేదా, లేక మర్చిపోతున్నారా? విశ్వంలోని సర్వాత్మల తండ్రి మెదురుగా కూర్చొని చదివిస్తున్నారు. బాబా మీ జతలో ఉన్నారు అని రోజంతా బుద్ధిలో గుర్తు ఉంటుందా? ఎంత సమయం ఉంటుంది? 1 గంటనా, అరగంటనా? రోజంతా గుర్తుంటుందా? బుద్ధిలో ఉంచుకునే శక్తి కావాలి. ఈశ్వరుడు పరంపిత పరమాత్మ మిమ్ములను చదివిస్తున్నారు. వెలుపల మీరు మీ ఇళ్లలో ఉన్నప్పుడు బాబా మీ జతలో ఉండరు. ఇక్కడ ప్రాక్టికల్గా వాస్తవంగా మీ జతలో ఉన్నారు. పత్ని ఇంటిలో, పతి ఎక్కడో బయట ఉన్నప్పుడు జతలో ఉన్నారు అని అనరు. అనంతమైన తండ్రి ఏమో ఒక్కరే. తండ్రి అందరిలో అయితే లేరు కదా. తండ్రి ఏదో ఒక స్థానంలో కూర్చుంటారు. అనంతమైన తండ్రి మిమ్ములను నూతన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా చేస్తున్నారు అని బుద్ధిలో ఉందా? ఈ విశ్వం అంతటికీ అధికారులుగా అయ్యే వారమని, అందుకు అర్హులమని మీ హృదయంలో భావిస్తున్నారా? ఇది చాలా సంతోషించే విషయం. ఇంతకంటే ఎక్కువ సంతోషపు ఖజానా మరెవ్వరికీ లభించదు. ఇలా అయ్యే వారం అని ఇప్పుడే మీకు తెలిసింది. ఈ దేవతలు అధికారులుగా ఎక్కడ ఉండేవారో కూడా మీకు తెలుసు. భారతదేశంలోనే దేవతలు ఉండేవారు. ఇతడు విశ్వం అంతటికి బ్రహ్మ అధికారిగా అయ్యేవారు. ఇది దిమాగ్లో బుద్ధిలో ఉందా? అలాంటి నడవడిక ఉందా? మాట్లాడే తీరు అలా ఉందా? అలాంటి బుద్ధి ఉందా? ఏదైనా మాటకు వెంటనే కోపం చేసుకోవడము, ఎవరికైనా నష్టము కలిగించడము, ఎవరినైనా నిందించడం లేదు కదా. సత్యుగంలో ఎప్పుడూ ఎవ్వరిని నిందించరు. అక్కడ గ్లాని చేసి చీచీ ఆలోచనలు చేసేవారే ఉండరు. తండ్రి తన పిల్లలను ఎంతో శక్తివంతం చేసి ఉన్నతంగా చేస్తున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. మీరు చేతులు ఎత్తుతారు. అయితే మీ నడవడిక అలా ఉందా? తండ్రి కూర్చొని చదివిస్తున్నారు అనే విషయం బుద్ధిలో బాగా కూర్చున్నదా? చాలామంది నష సోడా వాటర్ వలె తుస్సుమంటుంది అని బాబాకు తెలుసు. అందరికీ ఇంత సంతోషపు పాదరస మీటరు పైకి ఎక్కదు. బుద్ధిలో కూర్చున్నప్పుడు నష ఎక్కుతుంది. విశ్వానికి అధికారులుగా చేసేందుకు స్వయంగా తండ్రియే చదివిస్తున్నారు. ఇక్కడ అందరూ పతితులే, రావణ సంప్రదాయానికి చెందినవారు. రాముడు వానర సైన్యం సహాయం తీసుకున్నాడు అని కథ ఉంది కదా. తర్వాత ఏదేదో చేశారు అని వ్రాసేశారు. ఇప్పుడు బాబా రావణుడిపై విజయమును కలిగించి లక్ష్మీనారాయణులుగా చేస్తారు.
ఎవరైనా అడిగినప్పుడు పిల్లలైన మీరు వెంటనే భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారు అని చెప్తారు. ఒక టీచర్ మిమ్మలను వకీలుగా ఫలానాగా చేస్తాను అని చెప్పి నిశ్చయంతో చదివిస్తారు. వారు తయారైపోతారు. చదివే వారు కూడా నంబర్ వారుగా ఉంటారు కనుక పదవి కూడా నంబర్ వారుగా పొందుతారు. ఇది కూడా చదువే. బాబా లక్ష్యమును మీ ఎదుట చూపిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారా మేము ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతామని మీకు తెలుసు. ఇది సంతోషించే విషయం కదా. ఐపీఎస్, ఐసీఎస్, ఐఏఎస్ చదివే వారికి కూడా మేము ఈ చదువు చదువుకొని ఈ పని చేస్తాము, ఇల్లు కట్టుకుంటాము, అలా చేస్తాము అని బుద్ధిలో మెదులుతూ ఉంటుంది. ఇక్కడ తండ్రి కూర్చొని పిల్లలైన మిమ్మలను చదివిస్తున్నారు. అందరూ చదవాలి, పవిత్రంగా అవ్వాలి. మేము ఏ విధమైన అపవిత్ర కర్మ చెయ్యమని తండ్రికి మీరు ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి చెప్తున్నారు, ఏవైనా విరుద్ధమైన కర్మలు చేస్తే సంపాదన అంతా నష్టమైపోతుంది. ఇది మృత్యులోకము, పాత ప్రపంచము. మనము నూతన ప్రపంచం కొరకు చదువుతున్నాం. ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. తండ్రి మిమ్మల్ని అమరలోకం కొరకే చదివిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచ చక్రం అంతటినీ తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి చేతిలో ఏ పుస్తకము లేదు, అలాగే నోటితో ఓరల్గా చెప్తూ ఉంటారు. మొట్టమొదట తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మ తండ్రి అయిన భగవంతుడి పుత్రుడు. పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఆత్మలైన మీరు కూడా అక్కడే నా దగ్గరే ఉండేవారు. అక్కడ నుండే పాత్ర చేసేందుకు ఇక్కడకు నంబర్ వారుగా వస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటక రంగం. ఈ స్టేజ్ పై నూతన ప్రపంచంలో పాత్ర చేసేందుకు మొదట పాత్రధారులు భారతదేశంలో వస్తారు. ఇది వీరి కర్తవ్యం. మీరు వీరి మహిమను గానం కూడా చేస్తారు. మీరు వారిని కోటీశ్వర్లని అంటారా? వారి వద్ద లెక్కలేనంత అపారమైన ధనరాశులుంటాయి అని తండ్రి చెప్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి అనంతమైన వారు. ఇది కూడా తయారైన డ్రామా. శివబాబా వారిని ఇటువంటి ధనవంతులుగా చేసినందున భక్తి మార్గంలో మళ్ళీ వారికి శివుడికి మందిరాలు కట్టించి పూజిస్తారు. మొట్టమొదట ఎవరైతే పూజ్యులుగా చేశారో వారి మందిరాలను తయారు చేస్తారు. అన్ని చోట్ల ద్వాపరయుగం ప్రారంభంలో అంతా శివాలయాలే ఉండేవి. తండ్రి మన నష పెంచేందుకు ప్రతిరోజు చాలా అర్థం చేస్తూ ఉంటారు. అయితే నంబర్ వార్ పురుషార్థ అనుసారం ఎవరైతే అర్థం చేసుకొని సేవలో నిమగ్నం అవుతారో వారు ఫ్రెష్గా తాజాగా ఉంటారు, లేకుంటే నిరాశతో వాడిపోయి ఉంటారు. ఈ భారతదేశంలో మీరు రాజ్య పాలన చేయనప్పుడు ఇతర ధర్మం ఏది ఉండేది కాదు. ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. పాఠశాలలో లక్ష్యం ఉండాలి కదా. సత్యుగం ఆదిలో లక్ష్మీనారాయణలు రాజ్య పాలన చేసేవారు. తర్వాత 84 జన్మల చక్రంలోకి వచ్చారు. ఇది అనంతమైన చదువు అని పిల్లలకు తెలుసు. జన్మ జన్మాంతరాలుగా హద్దు చదువు చదువుతూ వచ్చారు. ఇందులో నిశ్చయం పక్కాగా ఉండాలి. ఈ సృష్టిని అంతటినీ పరివర్తన చేసి నూతనంగా మార్చి అనగా నరకమును స్వర్గంగా చేసే తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ముక్తి ధామానికైతే అందరూ వెళ్ళక తప్పదు, కానీ అందరూ స్వర్గంలోకి అయితే రాలేరు. మిమ్మల్ని తండ్రి ఈ విషయ సాగరం నుండి, వేశ్యాలయం నుండి వెలుపలికి తీస్తారు. ఇప్పుడు ఇది వేశ్యాలయం. ఇది ఎప్పటి నుండి మొదలవుతుందో కూడా మీకు తెలుసు. రావణ రాజ్యం మొదలై 2500 సంవత్సరాలైంది. భక్తి కూడా అప్పుడే ప్రారంభమైంది. అప్పుడు కేవలం దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉండేవారు. వారు వామ మార్గంలోకి వచ్చేసారు. భక్తి చేసేందుకే మందిరాలు కట్టిస్తారు. సోమనాథ మందిరం ఎంతో పెద్దదిగా కట్టించారు. చరిత్ర విన్నారు కదా. మందిరంలో ఎంత సంపద ఉండేది, అనగా ఆ సమయంలో వారెంత ధనవంతులుగా ఉండేవారు. కేవలం ఒక్క మందిరమే ఉండదు కదా. చరిత్రలో ఒక్క మందిరం పేరే వేశారు. మందిరాలను అనేక మంది రాజులు కట్టిస్తారు. ఒకరిని చూసి ఒకరందరూ పూజిస్తారు. అనేక మందిరాలు నిర్మిస్తారు. ఒక్క మందిరాన్ని లూటీ చేసి ఉండరు. దగ్గరలో ఇతర మందిరాలు కూడా ఉండి ఉంటాయి. అక్కడ సత్యుగంలో గ్రామాలు దూర దూరంగా ఉండవు, ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ రైళ్ళు మొదలైన ఉండవు కదా.
ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా సృష్టి వ్యాపిస్తూ పోతుంది. పిల్లలు, మీరిప్పుడు చదువుకుంటున్నారు. అత్యంత గొప్ప శ్రేష్టమైన తండ్రి మిమ్మలను చదివిస్తూ ఉన్నారు అనే నష ఉండాలి కదా. ఇంటిలో ఎప్పుడు ఏడవడము, కొట్టుకోవడము ఉండరాదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తారు. ఈ మధ్య సమయంలో మీరు పరివర్తన అవుతారు. పాత ప్రపంచం నుండి క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో చదువుతున్నారు. భగవంతుడి మిమ్ములను చదివిస్తూ ఉన్నారు. ప్రపంచమంతటినీ మార్చేస్తారు. పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచంగా చేస్తారు. ఆ నూతన ప్రపంచానికి మీరు మళ్ళీ అధికారులుగా అవ్వాలి. మీకు యుక్తి తెలిపేందుకు తండ్రి కట్టుబడి ఉన్నారు. పిల్లలైన మీరు ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మనం ఇక్కడే ఉండే వారం కాదు అని అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు మీ రాజధాని ఉండేది అని కూడా మీకు తెలియదు. రావణ రాజ్యంలో మీరు చాలా దుఃఖీలుగా ఉన్నారు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. దీనిని వికారి ప్రపంచమని అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారి ముందు స్వయాన్ని వికారులమని చెప్పుకుంటారు. ఈ రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో, ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బుద్ధి పూర్తి తమో ప్రధానంగా ఉంది. సత్యుగంలో పారస్ బుద్ధి కలవారిగా ఉండేవారు. అప్పుడు విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. అపారమైన సుఖం ఉండేది. దాని పేరే సుఖధామం. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. సుఖ ప్రపంచము, దుఃఖ ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఎంత సమయం సుఖము, ఎంత సమయం దుఃఖం ఉంటుందో మానవులకు ఏమాత్రం తెలియదు. మీలో కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేయించేవారు అనంతమైన తండ్రి. కృష్ణుణ్ణి అనంతమైన తండ్రి అని అనరు. మనస్సుకు అలా అనిపించదు. కానీ తండ్రి అని ఎవరిని అనాలో ఏమాత్రం తెలియదు. భగవంతుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు నన్ను నిందించారు. నేను మిమ్ములను దేవతలుగా తయారు చేస్తాను. నన్ను ఎంతగానో నిందించారు. దేవతలను కూడా నిందించారు. ఇంత మూఢమతులుగా అయ్యారు. భజ గోవిందం అని కూడా అంటారు. తండ్రి చెప్తున్నారు, ఓ మూఢమతులారా, గోవింద గోవింద, రామ రామ అంటూ ఎవరిని భజిస్తున్నారో కూడా బుద్ధికి తెలియకుండా పోయింది. రాతి బుద్ధి కలవారిని మూఢమతులని అంటారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మిమ్ములను విశ్వమంతటికి అధికారులుగా చేస్తాను. తండ్రి సర్వుల సద్గతి దాత. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు మీ పరివారము మొదలైన వాటిలో ఎంతో చిక్కుకొని పోయారు. భగవంతుడు చెప్పిన దానిని బుద్ధిలోకి తెచ్చుకోవాలి. కానీ అసురీ మతానికి అలవాటు పడిపోయారు. ఈశ్వరీయ మతమును ఎలా అనుసరించాలి, గోవిందుడెవరు, ఏ వస్తువు అనేది కూడా తెలియదు అని తండ్రి తెలిపిస్తున్నారు. బాబా, మీరు అనేక పర్యాయాలు మాకు అర్థం చేయించారని మీరు అంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. బాబా, మేము మళ్ళీ మీ నుండి వారసత్వం తీసుకుంటున్నాము. మేము నర్ని నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతాము. మేం ఫలానాగా అవుతామని విద్యార్థులకు నష తప్పకుండా ఉంటుంది, నిశ్చయం ఉంటుంది. మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఎవ్వరిపై కూడా కోపగించుకోరాదు. దేవతలలో 5 వికారాలు ఉండవు. శ్రీమతంను అనుసరించాలి. మొట్టమొదటి శ్రీమతం స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు పరంధామం నుండి ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చారు. మీ శరీరం వినాశనమయ్యేది, ఆత్మ అవినాశి కనుక మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, పరంధామం నుండి ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాను. ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు ముక్తిధామానికి వెళ్ళాలని అనుకుంటారు. అలా వెళ్ళాలనుకుంటే మిమ్ములను పావనంగా తయారు చేసేదెవరు? ఒక్కరినే పిలుస్తారా? తండ్రి వచ్చి చెప్తున్నారు, నా మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహమని భావించకండి. నేను కూర్చొని ఆత్మలకు వినిపిస్తున్నాను. ఆత్మలే నన్ను, ఓ పతిత పావన, మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని పిలిచారు. భారతదేశంలోనే పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనంగా చేసి సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. కృష్ణుడి పట్ల మీకు ప్రీతి అయితే ఉంది. అందరికంటే ఎక్కువగా వ్రతాలు, నియమాలు కన్యలు, మాతలే చేస్తారు. కృష్ణపురి అనగా సత్యుగంలోకి వెళ్ళాలి అని.
నీరు కూడా త్రాగకుండా ఉంటారు. జ్ఞానం లేనందున చాలా హఠము మొదలైనవి చేస్తారు. మీరు కూడా చాలా హఠం చేస్తారు, ఇతరులకు వినిపించేందుకు కాదు, స్వయం కృష్ణపురికి వైకుంఠానికి వెళ్ళేందుకు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ అడ్డగించరు. అక్కడ వారు ప్రభుత్వం ఎదుట నిరాహార దీక్షలు చేస్తారు, హఠం చేస్తారు, విసిగిస్తారు. మీరు ఎవరి వద్ద ధర్నా చేసే పని లేదు. ఇది మీకెవ్వరూ నేర్పించను లేదు. శ్రీకృష్ణుడు సత్యుగంలో మొదటి కుమారుడు, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. వారు కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, భక్తి వేరే, జ్ఞానం వేరే. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. ఎవరికి? బ్రహ్మకు రాత్రి, బ్రహ్మకు పగలు అంటే మీకు కూడా. కానీ దీని అర్థం గురువులకే తెలియదు, వారి శిష్యులకు అంతకంటే తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యముల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయించారు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి, ఆ తర్వాత వైరాగ్యం. వారికి ఇది తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం అనే పదాలు మాత్రమే కరెక్ట్, కానీ వాటి అర్థమే తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి జ్ఞానం ఇస్తున్నారు, దాని వలన పగలు వస్తుంది. పగలంటే స్వర్గం. భక్తి మొదలైతే రాత్రి అని అంటారు, ఎందుకంటే ఎదురు దెబ్బలు తగులుతాయి, ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. బ్రహ్మకు రాత్రి అంటే బ్రాహ్మణులకు కూడా రాత్రే, తర్వాత పగలవుతుంది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి. రాత్రిలో మీరు వనవాసంలో కూర్చొని ఉన్నారు, పగలలో మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి లభించిన సంతోష ఖజానాను బుద్ధిలో కూర్చోపెట్టుకున్నానా? నా బుద్ధిలో కూర్చుందా? రెండవ పాయింట్, తండ్రి మనల్ని విశ్వ అధికారులుగా చేసేందుకు వచ్చారు. మరి అటువంటి ప్రవర్తన నాకుందా? నేను మాట్లాడే విధానం అలా ఉందా? ఎప్పుడు ఎవరిని నిందించడం లేదా? తండ్రి వద్ద ప్రతిజ్ఞ చేసిన పిదప ఈ అపవిత్ర కర్మ చేయడం లేదు కదా అని చెకింగ్ చేసుకోవాలి. వరదానము, సాక్షి స్థితిలో స్థితమై ఉండి పరిస్థితుల ఆటను చూసే సంతోషి ఆత్మాభవ. ఎటువంటి కదిలించే పరిస్థితులు వచ్చినా సాక్షి స్థితిలో స్థితమైపోతే ఇదంతా ఒక తోలు బొమ్మలాట, నిజమైనది కాదు అని అనుభవం చేస్తారు. మీ షాన్ గౌరవంలో ఉంటూ ఆటను చూడండి. సంగం యుగం యొక్క శ్రేష్టమైన గౌరవం సంతుష్టమణిగా అవ్వడం లేక సంతోషిగా అయి ఉండడం. ఈ గౌరవంలో ఉండే ఆత్మ పరేషాన్గా, దుఃఖితులుగా అవ్వదు. సంగం యుగంలో బాప్ దాదా యొక్క విశేషమైన కానుక సంతుష్టత. స్లోగన్, మనస్సులోని సంతోషం ముఖము ద్వారా స్పష్టంగా కనిపించేటంత ప్రసన్నంగా అవ్వండి. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. మనస్సులో ఏదేని సంకల్పం ఉత్పన్నమైతే అందులో సత్యత, స్వచ్ఛత ఉండాలి. లోపల ఏ భావ స్వభావము, పాత సంస్కారాలు, వికర్మల మురికి ఉండరాదు. ఎవరు ఇలాంటి స్వచ్ఛత కలిగిన వారో వారు సత్యంగా ఉంటారు. ఎవరు సత్యంగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా ఉంటారు. అందులో కూడా అన్నింటికంటే మొదట వారు ప్రభువుకు ప్రియులు కాగలుగుతారు. తర్వాత దైవీ పరివారానికి ఇష్టలు కాగలరు. సంస్కారాల ఘర్షణ నుండి రక్షింపబడగలరు. ఓం శాంతి.